డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోటి మహిళా వర్సిటీలో ఎన్నో రకాల ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థినులు ఒకవైపు కోటి మహిళా వర్సిటీలో మెస్ ఇన్ఛార్జికి సంబంధించి వినోద్కి సంబంధించి ఫిర్యాదు చేయడం జరిగింది. వినోద్ గత కొన్ని రోజులుగా మెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వినోద్పై ఇప్పటికే వార్డెన్ ప్రిన్సిపాల్లకు కూడా ఫిర్యాదు చేసినా ఒకవైపు పట్టించుకోలేదని చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ చూస్తున్నాం. వేధింపులు భరించలేకపోతున్నామని చెప్పి అమ్మాయిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా మెస్ ఇన్ఛార్జి వినోద్ సంబంధించి విద్యార్థులు ఎంతో ఫేస్ చేస్తున్నారని చెప్పాలి. వినోద్ పై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. వినోద్ ప్రవర్తన వల్ల అనేక మంది విద్యార్థినులు బాధపడుతున్నారు అని చెప్పి పేర్కొనడం జరిగింది. మా పేర్లు బయట పెడితే మా కెరియర్కు ఇబ్బందులు ఉంటాయని విద్యార్థినులు పేర్కొనడం జరిగింది. అయితే తమ ప్రవర్తన వల్ల తమకు హాస్టల్లో ఉండాలంటే భయంగా ఉందని పేర్కొన్నారు. అయితే వినోద్ వల్ల హాస్టల్లో విద్యార్థులకు భద్రత లేదని చెప్తున్నారు. వెంటనే మెస్ ఇన్ఛార్జ్ వినోద్ పై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. మనం చూస్తున్నాము, కోటి మహిళా యూనివర్సిటీకి సంబంధించినటువంటి కాలేజ్ అది. దాంట్లో చాలా ఏళ్లుగా విద్యార్థినులు చదువుకుంటూ ఉన్నారు. అమ్మాయిలకి ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నటువంటి న్యూసే ఇది. ఎందుకంటే రకరకాలుగా హాస్టల్లో వార్డెన్స్ కావచ్చు, హాస్టల్లో ఉన్నటువంటి మెస్ ఇన్ఛార్జీలు, ఇలా రకరకాలుగా ఇన్ఛార్జీలకు సంబంధించి వాళ్ళతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు మహిళలు కొంతమంది తట్టుకోలేక లోపల పేరెంట్స్కి ఫిర్యాదు చేయడం, వెంటనే అక్కడ నుంచి కొందరు టీసీ తీసుకొని వెళ్ళిపోవడం, మరికొందరు యాజమాన్యానికి కంప్లైంట్ చేయడం, ఇలా తరచుగా వస్తూ ఉన్నటువంటి సంఘటనలు ఇవి. కానీ ఇలా ఎంతోమంది సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటివి తట్టుకోలేక అమ్మాయిలు పరువులకు భయపడి కొంతమంది ఏమో మరికొంతమంది ఏమో బయటకు వచ్చి ధర్నాలు చేయడం, కాలేజీ మీద దాడులు చేయడం జరుగుతుంది. మరొక వైపు అంటే రకరకాలుగా హ్యాంగిల్స్లో రకరకాల డిఫరెంట్ వేరియేషన్స్లో వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. కానీ దీనికి ఒక అడ్డుకట్ట అనేది లేదు. ఎందుకంటే ఒకవైపు ఇన్ని వార్తలు చూస్తున్నాము, చట్టరీత్యా ఎంతోమంది కేసులు నమోదు చేస్తున్నారు, శిక్షలు పడుతూ ఉన్నప్పటికీ కూడా ఇట్లా కంటిన్యూస్గా మెస్ ఇన్ఛార్జీలు మరి ఎందుకు వాళ్ళ విద్యార్థులను మీ పట్ల అలా ప్రవర్తిస్తున్నారు అనేది మాత్రం తెలియదు. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, విజువల్స్ బాక్స్ నెంబర్ 1లో చూస్తున్నారు. అతనే మెస్ ఇన్ఛార్జికి సంబంధించినటువంటి వినోద్కి సంబంధించిన పిక్ అది. అతనే మెస్ ఇన్ఛార్జి వర్సిటీలో పనిచేస్తున్నారు గత కొంతకాలంగా. ఎన్నో రకాలుగా అమ్మాయిల పైన వేధింపులు చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాము, రిక్వెస్టింగ్ లెటర్ కూడా ఒకటి రాయటం జరిగింది. మరోవైపు ఇప్పుడు ఏదైతే పరువుకు భయపడుతూ ఉన్నారు కాబట్టి విద్యార్థులు మా పేర్లు ఎక్కడ బయట పెట్టొద్దు, కానీ పరిస్థితి మాత్రం బాగోలేదు, మెస్ ఇన్ఛార్జి వినోద్ యొక్క వైఖరి మాత్రం అస్సలు బాగోలేదు అని చెప్పి కంటిన్యూస్గా ఇలా చేస్తున్నారు. ఒకసారి మనం ఆ లెటర్ చదివే ప్రయత్నం చేద్దాం. డియర్ రెస్పెక్టెడ్ మేడం, the student of VCIW Women's University are complained to bring to your notice a distressing issue that has been affecting us deeply. అంటే ఎన్నో రోజులుగా మేము ఈ బారిన పడుతున్నాము, ఏదైతే మేము పడుతున్నామో అది మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ద బిహేవియర్ ఆఫ్ ఎం వినోద్, ద మెస్ ఇన్ఛార్జ్ ఇన్ అవర్ లేడీస్ హాస్టల్, మన ఇన్ఛార్జ్ ఎవరైతే లేడీస్ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి మిస్టర్ వినోద్ హ్యాస్ క్రాస్డ్ ఆల్ బౌండరీస్ ఆఫ్ డిసెన్సీ అండ్ రెస్పెక్ట్. అతను తన బౌండరీస్ని క్రాస్ చేసి తన రెస్పెక్ట్ పోగొట్టుకోవడం జరిగింది. ఈ consistently targets us with unwarranted comments and behavior, making us feel humiliated and uncomfortable and most of all utterly unsafe in the very place that is supposed to be our శాంక్చురీ. అంటే కంటిన్యూస్గా అతను మమ్మల్ని బౌండరీస్ క్రాస్ చేసి ఆయన బిహేవియరు, అతను చేసే కమెంట్స్ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. మేము ఎక్కడ కనిపించినా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం, అమ్మాయిలని పరువు తీసినట్టుగా బిహేవ్ చేయటం, ఇలా అసభ్యంగా ప్రవర్తించడం కంటిన్యూస్గా ఇది కన్సిస్టెంట్లీగా జరుగుతూనే ఉంది. మేము ఎంతో ఎఫెక్ట్ అవుతున్నాము అని చెప్పి ఖచ్చితంగా వీఆర్ కంప్లైనింగ్ యూ అని చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు మేము చెప్తున్నాం అన్న సంగతి, మేము ఎవరైతే ఈ లెటర్ రాస్తున్నామో మేము ఇంతమంది ఉన్నామో ఆయన బారి పడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మా పేర్లు ఎక్కడ రిలీజ్ చేయకూడదు, ఎందుకంటే దీన్ని బయటకు వేరేలాగా వెళ్తుంది అని ఒక భయంతో ఇలా మీకు లెటర్ రాస్తూ ఉన్నాము, మెయిల్ పంపుతున్నాము అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే ఆ లెటర్ వరకు చూస్తూ ఉంటే దాంట్లో ఉన్నటువంటి వర్డ్సే కావచ్చు, కానీ వాళ్ళ అమ్మాయిల యొక్క భావోద్వేగం ఎంతో ఉంది, ఎంతో కాలంగా వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి సందర్భం కాబట్టి ఇలా చెప్పాల్సి వస్తుంది అనేది మాత్రం క్లియర్గా మనకి అర్థమవుతుంది. కంటిన్యూస్గా పీజీ చదువుతున్న విద్యార్థులు అంటే మేజర్ స్టూడెంట్స్, వాళ్ళకి అన్ని రకాలుగా జ్ఞానోదయం ఉంటుంది, అన్ని రకాలుగా వాళ్ళు ఒక మెచ్యూర్డ్ లెవెల్లో ఉంటారు కాబట్టి
ఆ మెచ్యూరిటీకి తగ్గట్టు బిహేవ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒకవైపు వాళ్ళు కూడా దీన్ని బయటికి తీసుకురాకుండా క్లియర్గా గుట్టు చప్పుడు కాకుండా దీన్ని డీల్ చేయండి అని చెప్పి మేడంకి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరోవైపు ఎన్ని రకాలుగా కంప్లైంట్స్ ఇచ్చినా కూడా వాళ్ళ తోటి ఎవరైతే తోటి విద్యార్థులందరూ కలిసి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళటము ఇట్లా రకరకాలుగా వాళ్ళపై అధికారులకు వాళ్ళపై టీచర్స్కి ఒకవైపు ఫిర్యాదు చేసినప్పటికీ కంప్లైంట్స్ వెళ్తున్నప్పటికీ కూడా వాడు అసలు మాటలు వినట్లేదు, షీ టీమ్స్కి నేరుగా డైరెక్ట్గా ఇలా చేస్తున్నారని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు షీ టీమ్స్ దీనికి సంబంధించి మరి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, అంటే మా పేర్లు బయటికి తీసుకురావద్దు, మా గురించి బయట పెట్టద్దు అని ఒకవైపు చెప్తూ ఉన్నారు. ఎవరిక్కడ పట్టించుకోవట్లేదు, కేర్లెస్గా బిహేవ్ చేస్తున్నారు, ప్రిన్సిపల్ సైతం చర్యలు తీసుకోవట్లేదని చెప్పి ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి షీ టీమ్స్ దీనికి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, అసలు ఏం చెప్తుంది అనేది మాత్రం చూడాలి. అండ్ ఇంకోటి ఏంటంటే తను మాట్లాడినటువంటి వాయిస్ రికార్డింగ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, ఒకసారి ప్లే చేద్దాం. రెస్పెక్టెడ్ మేడం, నేను కోటి ఉమెన్స్ కాలేజ్ స్టూడెంట్ని మేడం. నేను కోటి ఉమెన్స్ కాలేజీలో చదువుకుంటున్నాను, హాస్టల్ కూడా అక్కడే ఉంటున్నాను. నేను కోటి ఉమెన్స్ కాలేజ్ హాస్టల్లోనే. కోటి ఉమెన్స్ కాలేజ్ మెస్ ఇన్ఛార్జ్ ఎం వినోద్ వల్ల మా అందరికీ గర్ల్స్ అందరికీ చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. ఆయన బిహేవియర్ మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇదివరకే మేము మా మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేశాం, కానీ వాళ్ళు ఆయనకి ఎలాంటి యాక్షన్ తీసుకోకపోగా వాళ్ళు ఆయనకు సపోర్టివ్ ఉన్నారు మేడం. ఈ విషయం వల్ల అందరు సఫర్ అవుతున్నారు, కానీ ఎవరు వచ్చి ముందుకొచ్చి చెప్పడానికి కానీ దాని గురించి ఫైట్ చేయడానికి కానీ ఎవరు రెడీగా లేరు మేడం. ఎందుకంటే వాళ్ళ నేమ్స్ వస్తాయి, ఫేస్ రివీల్స్ అవుతాయి, దానివల్ల మేనేజ్మెంట్ కానీ వినోద్ కానీ మమ్మల్ని పర్సనల్లీ టార్గెట్ చేస్తారనే భయం పట్టుకుంది మేడం. దానివల్ల మేము ఇన్ని రోజులు ఇప్పటివరకు ఎవరు వచ్చి ముందుకు వచ్చి చెప్పలేదు మేడం. కానీ ఇన్ని రోజులని భరిస్తాం మేడం. మాకు ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కావాలి మేడం. రెస్పెక్టెడ్ మ్యామ్, ఐఎమ్ ద స్టూడెంట్ ఆఫ్ కోటి ఉమెన్స్ కాలేజ్ మ్యామ్. మాకు ఈ కాలేజ్లో ఒక ప్రాబ్లం ఉంది మ్యామ్, మెస్ ఇన్ఛార్జ్ వల్ల. ఆయన మెస్ ఇన్ఛార్జ్ నేమ్ వినోద్ మ్యామ్. ఆయన వల్ల చాలా మంది అమ్మాయిలు ఇబ్బందికి గురవుతున్నారు మ్యామ్, అందులో నేను ఒకదాన్ని. ఆయన బిహేవియర్ ఎట్లుందంటే ఏ అమ్మాయి అయినా ఇబ్బంది పడేలా ఉంది మ్యామ్. దీని గురించి మేము మేనేజ్మెంట్కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళందరూ ఆయనకే సపోర్టివ్ ఉన్నారు మ్యామ్. మాకు ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరికి వస్తే ఇమీడియట్ యాక్షన్ ఉంటుందని మీకు మెసేజ్ చేశాం మ్యామ్. దీని గురించి మీరు ఎంత తొందరగా యాక్షన్ తీసుకుంటే మాకు అంత హెల్ప్ అవుతుంది మ్యామ్. రోజు రోజుకి చాలా ఇబ్బంది అవుతుంది మ్యామ్. రైట్, అది వింటున్నాం కదా. పీజీ విద్యార్థిని ఎంతో ఆవేదనతో, ఎంతో భావోద్వేగంతో, ఎంతో ప్రెషర్తో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. షీ నీడ్స్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. గత కొద్ది రోజులుగా అతను బాధ పెడుతూ ఉన్నారు. వినోద్ తరపు నుంచి మేము ఎంతో మంది అమ్మాయిలం బాధపడుతూ ఉన్నాము, మాకు ఒక మెచ్యూరిటీ ఉంది, మేము ఒక పీజీ చదువుతున్నటువంటి విద్యార్థులము, ఏ కైండ్ ఆఫ్ ట్రాన్స్లో ఉంటాము మనందరికీ తెలుసు. సో ఇట్లాంటి టైంలో కూడా మేము ఇంత డేర్ చేసుకోలేక, ఈ విషయాన్ని మేము బేర్ చేయలేక ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తున్నాము. ఒకవైపు కాలేజ్లో ఉన్నటువంటి పలు విద్యార్థులకు కావచ్చు, అందరూ కలిసి వాటి టీచర్స్కి కూడా కంప్లైంట్ చేసినటువంటి టైంలో కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. వినోద్కే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఆ వల్గారిటీని మేము యాక్సెప్ట్ చేయలేకపోతున్నాము, అతని నుంచి మేము ఎంతో బాధపడుతున్నాము అన్నట్లు తను ఆడియోలో మనకి క్లియర్ కట్గా అర్థమవుతోంది. అండ్ దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేష్, మన సాగర్ మనకి అందుబాటులో ఉన్నారు. సాగర్, రైట్ నౌ చూస్తున్నాము పీజీ విద్యార్థిని ఎంతో ప్రెషర్తో తను మాట్లాడుతూ ఉంది, తన వాయిస్ విన్నాము. అండ్ ఆ లెటర్లో కూడా మనం చూసాము, పేర్లు ఎక్కడ బయట పెట్టకండి అని చెప్పి ఎంతో భయపడుతూ మాట్లాడుతూ ఉంది. అసలు ఏం జరిగింది, ఆ వినోద్ ఏం చేస్తూ ఉండేవారు, అసలు ఎందుకు ఇంత ఇదవ్వాల్సి వస్తుంది, అండ్ ఇంకోటి వాళ్ళ టీచర్స్ ఎందుకు అంత సపోర్ట్ చేస్తూ ఉన్నారు అతనికి? కోటి ఉమెన్స్ కాలేజ్ లో పీజీ చదువుతున్నటువంటి విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉంటున్నారు. సో
ఈ నేపథ్యంలో మెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వినోద్ పైన వాళ్ళు ఫిర్యాదు చేశారు. అయితే గతంలో ఎందుకంటే గర్ల్స్ హాస్టల్లో జనరల్ గా జెంట్స్ అనే వాళ్ళు ఉండొద్దు, కానీ ఇక్కడ వినోద్ మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నాడని ఇప్పటికే గతంలో అనేక మార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోకపోవడంతో విద్యార్థులు రహస్యంగా షీటింగ్ కి ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అందులో కొన్ని ఆడియోలు కూడా పెట్టారు. వాళ్ళ ఆవేదనని, వాళ్ళ బాధని, వాళ్ళు అభద్రతా భావానికి ఎందుకు లోనవుతున్నారు, వినోద్ వల్ల ఎలాంటి వేధింపులకు గురయ్యామన్న అంశాలు కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆడియోల ద్వారా కూడా వెల్లడించిన పరిస్థితి. తమ పేర్లు వస్తే తమల్ని టార్గెట్ గా చేస్తూ ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది కాబట్టి మేము ఆన్లైన్ ద్వారా రహస్యంగా ఫిర్యాదు చేస్తున్నామంటూ కూడా వాళ్ళు అందులో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. వినోద్ జనరల్ గా మెస్ ఇన్ఛార్జ్ గా ఉన్న నేపథ్యంలో విద్యార్థులందరికీ రెగ్యులర్ గా లంచ్, డిన్నర్ అనేది తానే అక్కడ ఉండి ప్రొవైడ్ చేస్తుంటాడు. సో ఆ సందర్భంగా గర్ల్స్ హాస్టల్లో విద్యార్థులు అంటే అమ్మాయిలు ఎక్కువగా మొత్తం అమ్మాయిలే ఉంటారు కాబట్టి వాళ్ళంతా కూడా కొంచెం ఫ్రీగా ఉంటారు. వాళ్ళకు అంటే జనరల్ గా నైట్ వేర్ డ్రెస్సెస్ వేసుకుంటారు. కానీ ఈ సందర్భంలోనే ఆ బట్టల పైన అసభ్య పదాలతో సూచిస్తూ అంటే వాళ్ళను బాధ పెట్టే విధంగా బట్టల విషయంలో కామెంట్ చేస్తూ అసభ్య పదజాలంతో తమను తిడుతూ తమ పైన వివిధ రకాలుగా మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు కూడా వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం పైన కూడా గతంలో ఫిర్యాదు చేసినా కూడా ఇటు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మెసేజ్ సంబంధించిన అంటే హాస్టల్ వార్డెనే కావచ్చు, ఇటు కళాశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ కూడా ఇప్పటి వరకు పట్టించుకోలేదు. అందుకే మేము మిగతా విద్యార్థులు మేమే కాదు ఇంకా అనేక మంది విద్యార్థులు కూడా వినోద్ వల్ల ఈ విధంగానే ఇబ్బందులకు గురవుతున్నారు. మాకు అనేది లేడీస్ హాస్టల్ అయినప్పటికీ కూడా అతను ఇక్కడ పనిచేస్తున్నాడు. అంటే లేడీస్ హాస్టల్లో జెంట్స్ అనేది పనిచేయకూడదు, వాళ్ళు ఉంటే మేము కొంత అభద్రతా భావానికి గురవుతాం. ప్రధానంగా వినోద్ మమ్మల్ని గత కొన్ని రోజులుగా కూడా వివిధ రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నాడన్న విషయాన్ని మేము ఇప్పటికే అనేక సార్లు కాలేజీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు కూడా దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. సో ఇప్పటికైనా మాకు ఇంకా ఓపిక నశించి తన సూటిపోటి మాటలే కావచ్చు, తమ డ్రెస్సుల పైన అసభ్య పదజాలంతో కామెంట్ చేయడం, తమని వేధింపులకు గురి చేస్తున్న విషయాలను ఇక మేము తట్టుకోలేక మిగతా అందరి విద్యార్థుల పక్షాన మేము రహస్యంగా సిటీం ని ఆశ్రయించారు. సిటీం కి ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేస్తాం. వారైనా ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారని చెప్పి భావిస్తున్నాం. వెంటనే వినోద్ ని తొలగించాలి. వినోద్ ప్లేస్ లో మిగతా లేడీస్ ని మహిళా సంబంధించినటువంటి హాస్టల్ కావచ్చు కాబట్టి ఆ మహిళకు సంబంధించినటువంటి వార్డెన్ కావచ్చు, ఇన్ఛార్జ్ మెస్ గా కూడా మహిళలనే పెడితే కొంత మాకు ఫ్రెండ్లీగా ఉంటుంది. జెంట్స్ ఉంటే కొంచెం మేము అభద్రతా భావానికి గురవుతాం. ఇలాంటి వినోదుల వల్ల అనేక మంది విద్యార్థులు మానసికంగా కుంగిపోతున్నారు. సో ఇప్పటికైనా వినోద్ ని వెంటనే అతని పైన చర్యలు తీసుకొని అతను వెంటనే ఇన్ఛార్జ్ మెస్ ల నుంచి, ఎందుకంటే కాంట్రాక్ట్ పద్ధతిలో తాను పనిచేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మరి అక్కడ ఉన్నటువంటి వార్డెనే కావచ్చు, ఇతర యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ సిబ్బంది, హాస్టల్ సిబ్బంది ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వెంటనే అతన్ని తొలగించాలి, తమకు న్యాయం చేయాలి. లేడీస్ హాస్టల్లో లేడీస్ సిబ్బందిని మాత్రమే ఇన్ఛార్జ్ మెస్ గా పెట్టాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా సిటీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి. యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులు ఈ విషయం పైన ఎలా స్పందిస్తారు, మరి వినోద్ ని తొలగిస్తారా, అతని పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఆ ప్లేస్ లో మహిళా ఉద్యోగినిగా వార్డెన్ గా పెట్టాలంటూ కూడా విద్యార్థులు కోరుతున్న నేపథ్యంలో మరి ఇటు యూనివర్సిటీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. రైట్ సాగర్, థ్యాంక్స్ ద అప్డేట్స్. రైట్, మొత్తానికి చూస్తున్నాం కదా అసలు ఏం జరిగింది అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు మా ప్రతినిధి. అండ్ తమ పేర్లు బయట పెట్టొద్దు అని చెప్పి విద్యార్థులు ఒకవైపు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కానీ కోటి మహిళా యూనివర్సిటీలో మరి విద్యార్థినుల పట్ల ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది షీ టీమ్స్, వీళ్ళకి సంబంధించి కంటిన్యూస్గా ఈ మెస్సీ ఇన్ఛార్జ్ బారిన పడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మరి మెస్సీ ఇన్ఛార్జ్ వినోద్ని పోస్ట్ నుంచి తొలగిస్తారా, అసలు యాజమాన్యం దీనికి సంబంధించి ఏం చెప్తుంది? ఇప్పటికైనా ఒకవైపు అమ్మాయి సిగ్గు విడిచి బయటకు వచ్చి ఒక విషయం చెప్పింది అంటే ఖచ్చితంగా అది నిజమయ్యే ఉంటుంది. కాబట్టి చదువుకుంటున్నటువంటి విద్యార్థులను ఏ రకంగా ఇబ్బంది పెట్టకూడదు, ఏ రకంగా డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే ఎన్నో గోల్స్తో వాళ్ళు కాలేజెస్కి వచ్చి చదువుతూ ఉంటారు. కాబట్టి ఇట్లా అమ్మాయిలని ఏ రకమైనటువంటి వేధింపులు ఉన్నా, కాలేజ్లో ఏ రకంగా ఉన్నటువంటి వేధింపులు ఉన్నా, మనం వర్క్ చేసే ఏ
ప్లేస్లో అయిన వేధింపులు ఉన్నా ఖచ్చితంగా ఆ యాజమాన్యం స్టాండ్ తీసుకోవాల్సిందే, వాళ్ళకి సంబంధించి చట్టరీత్యా నేరం పడాల్సిందే. ఎందుకు కావాలని ఎవరైతే ఇప్పుడు చదువుతూ ఉన్నారో పీజీ స్టూడెంట్స్ ఖచ్చితంగా ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా జరుగుతుంది, మా వల్ల కావట్లేదు, బౌండరీస్ క్రాస్ చేసి మాట్లాడుతున్నారు, మేము ఏ దుస్తులు వేసుకున్నా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు, అసభ్యంగా మాట్లాడుతున్నారు, మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి ఒకవైపు క్లియర్ కట్గా వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి వినోద్ని పై ఏం చెప్తారు? వినోద్ పై కేసు నమోదు చేస్తారా? అసలు ఏం జరుగుతుంది? షీ టీమ్స్కి ఒక్కసారి మనం అప్రోచ్ అయ్యాము అని అంటే ఖచ్చితంగా షీ టీమ్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సిందే, ఖచ్చితంగా చట్టరీత్యా నేరం ఏదైతే పడాల్సిందే అని చెప్పి ఒకవైపు చెప్తూ ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి మరి కోటి మహిళా యూనివర్సిటీకి సంబంధించి స్టాఫ్ ఏం చెప్తుంది, యాజమాన్యం దీనికి సంబంధించి రియాక్ట్ ఏమవుతుంది, షీ టీమ్స్ ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్తుంది, అండ్ వర్సిటీ విద్యార్థులు ఇంకా ఎలా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయనేది కూడా చూడాలి.